హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డి అభ్యర్థులకి ఒక బిగ్ గుడ్ న్యూస్ అండి. మరి ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్కి సంబంధించి పోస్టులు ఎన్ని, అలానే ఆ అఫీషియల్ నోటీస్ ఏంటనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. మరి గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మన ఛానల్లో ఉచితంగా క్లాసెస్ అనేది, అలానే ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. డోంట్ మిస్ ఇట్ అండి. సో మేము అందించేటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ చేయండి. 32,438 పోస్టులతో గ్రూప్ డి నోటిఫికేషన్. మనం ఇదివరకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ డిసెంబర్లో వెలువడేటువంటి అవకాశం ఉంది అని. కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినది డిసెంబర్ మొదటి వారంలోనే ఎక్స్పెక్ట్ చేసాము, కానీ డిసెంబర్ మొదటి వారంలో అయితే రిలీజ్ చేయలేదు. మరి ఇప్పుడైతే దానికి సంబంధించినటువంటి 32,438 వేకెన్సీలకు సంబంధించినటువంటి అఫీషియల్ నోటీస్ అయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చిందండి. అది చూద్దాం మనం ఇప్పుడు. సో వెస్టర్న్ రైల్వే నుంచి 18/12/2024 రిలీజ్ చేసినటువంటి నోటీస్ అండి ఇది. మరి ఇక్కడ ఈ వేకెన్సీస్ అనేది ఎన్ని ఉన్నాయి అనేది, అలానే ఎన్ని వేకెన్సీస్ అసెస్మెంట్ ఎన్ని రైల్వే బోర్డు నోటిఫై చేసినటువంటి వేకెన్సీస్ అనేది కూడా చూద్దాము. సో ఇక్కడ అసిస్టెంట్కి, అలానే అసిస్టెంట్ వర్క్షాప్, అసిస్టెంట్ ఎస్ఎన్టీ, అసిస్టెంట్ వర్క్షాప్, ఇలాగా డిఫరెంట్ పోస్టులకు సంబంధించి అసిస్టెంట్ బ్రిడ్జ్, ఇలాగ ఎన్ని వేకెన్సీస్ అసెస్మెంట్ చేశారు, మరి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎన్ని నోటిఫై చేసింది అనేది ఇక్కడ మనకు ఇచ్చారు. సో మరి ఇక్కడ దానికన్నా ఓవరాల్గా మీకు చూపిస్తానండి. ఇక్కడ చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్, అలానే వర్క్షాపు, దీంట్లో మళ్ళీ ఏసీ వర్క్షాపు, టిఎల్ అండ్ ఏసీ, మళ్ళీ ట్రాక్ మెకానిక్ మెషిన్, సో టిఆర్డి, పోస్ట్మెన్ బి, చాలా వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడైతే ఆ వెస్టర్న్ రైల్వేకి సంబంధించిన నోటీస్ మనకు అవసరం లేదు. సో ఓవరాల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఈ నోటీస్లో చూద్దాం. సో బోర్డ్ అప్రూవల్ టు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇండెటెడ్ బై జోనల్ రైల్వేస్ అండ్ ప్రొడక్షన్ యూనిట్స్ ఫర్ లెవెల్ 1 పోస్టులు. సో గ్రూప్ డికి జోనల్ రైల్వేస్ అండ్ ప్రొడక్షన్ యూనిట్స్, సో ఎన్ని వేకెన్సీస్ని నోటిఫై చేశాయనేది ఇక్కడ చూద్దాము. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ డిసైడెడ్ దట్ నో రిక్రూట్మెంట్ షల్ బి మేడ్ ఇన్ ది కేటగిరీస్ ఆఫ్ హాస్పిటల్ అసిస్టెంట్, అసిస్టెంట్ డిపోర్ట్ స్టోర్స్, జనరల్ అసిస్టెంట్, అలానే అసిస్టెంట్ ప్రోటర్ కమర్షియల్, అసిస్టెంట్ క్యాటరింగ్. సో ఇక్కడ ఇచ్చినటువంటి పోస్టులు అన్నిట్లో అండి, వీటిల్లో రిక్రూట్మెంట్ అనేది జరపమనేసి బోర్డు డిసైడ్ చేసింది అని చెప్తారు. సో ఇక్కడ అకార్డింగ్లీ అప్రూవల్ ఆఫ్ కాంపిటెంట్ అథారిటీ ఫర్ నోటిఫైయింగ్ వేకెన్సీస్ ఫర్ ఇన్ ద సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఈజ్ అండర్ అనేసి ఇక్కడ ఈ పోస్టులు ఇచ్చారు. సో ఈ పోస్టుల్ని ఇక్కడ మనకు ఈ వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది ఇవ్వనున్నారనేది ఇచ్చారు. మిగిలిన పోస్టులు ఎందుకు తగ్గాయంటే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి వాటన్నింటికి సో చాలా ఉన్నాయండి పోస్టులన్నీ. సో హాస్పిటల్ అసిస్టెంట్ దగ్గర నుంచి ఇవన్నీ మొత్తం ఈ వేకెన్సీస్ అన్నింటికి నోటిఫికేషన్ ఇవ్వము అని ఇచ్చారు. సో కాబట్టి అందుకే ఇక్కడ వేకెన్సీస్ చాలా తక్కువగా ఉన్నాయి, 32,438. ఇక్కడ పోస్ట్మెన్ బి నుంచి పోస్ట్మెన్ బి ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో 5,058 వేకెన్సీలు, అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ 799, అసిస్టెంట్ బ్రిడ్జ్ 301, ట్రాక్ మెయింటైనర్ గ్రూప్ 4 13,187. హైయెస్ట్ పోస్టులు ఉన్నవి ఇవేనండి, 13,187 పోస్టులు ట్రాక్ మెయింటైనరు. అలానే అసిస్టెంట్ పీవే 257, అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ 2,587, అసిస్టెంట్ టిఆర్డి ఎలక్ట్రికల్ వచ్చేసి 1,381, అసిస్టెంట్ ఎస్ఎన్టీ 2,012, అసిస్టెంట్ లోకోషెడ్ డీజిల్ 420, అసిస్టెంట్ లోకోషెడ్ ఎలక్ట్రికల్ 950, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ 744, అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ ఎలక్ట్రికల్ 1,041, అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ వర్క్షాపు 624, అసిస్టెంట్ వర్క్షాప్ మెకానికల్ 3,077. ఇలాగా మొత్తం వేకెన్సీస్ ఎన్ని వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది అప్రూవ్ చేయడం జరిగింది అంటే 32,438 పోస్టులకి నోటిఫికేషన్ అయితే విడుదల కానున్నది. మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నోటీస్లో
మొత్తం వేకెన్సీస్ని ఇక్కడ మెన్షన్ చేశారండి. అన్ని జోన్స్కి కలిపి 32,438 వేకెన్సీలు. ఇంత తక్కువ కావడానికి రీజన్ కూడా ఇక్కడ చెప్పారండి. ఏంటంటే ఇన్ని రకాల పోస్టులను అన్నిటిని కూడా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయం, వీటికి రిక్రూట్మెంట్ అనేది జరపము అనేసి చెప్పడంతో వేకెన్సీస్ అనేది తగ్గాయి. ప్రస్తుతానికైతే మనకు ఇక్కడ ఉన్నటువంటి న్యూస్ ప్రకారం అయితే 32,438 వేకెన్సీలకి రైల్వే బోర్డు నుంచి ఇక్కడ అప్రూవ్ ఫర్ నోటిఫికేషన్ అని క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. వేకెన్సీస్ అప్రూవ్డ్ ఫర్ నోటిఫికేషన్ అని, అంటే ఈ వేకెన్సీస్ అన్నిటికీ అప్రూవ్ చేయడం జరిగింది. ఇంకా త్వరలోని వీటికి నోటిఫికేషన్ ఇవ్వడమే ఇంకా మిగిలింది. మరి వీటికి సంబంధించిన ప్రిపరేషన్ అయితే మనం స్టార్ట్ చేద్దామండి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ వెంటనే స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ రాగానే దాంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అనేది కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే దీనికి సంబంధించిన సిలబస్ని, అలానే సెలక్షన్ ప్రాసెస్ని ఇవన్నీ కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. మరి గ్రూప్ డీకి సంబంధించి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఇప్పటివరకు, అలానే నెక్స్ట్ కూడా ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా మేము అప్లోడ్ చేసిన వెంటనే మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.